నువ్వు ఒకప్పుడు నీ ప్రతి అవసరం వైపు దేవుని వైపు చూసేవాడివి. నీ కన్నులు ఎదుట ఎంత ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు వాటి వైపు చూడలా. సమస్యల వైపు కాదు, దేవుని వైపు చూసావు. కష్టాల వైపు చూడలా, దేవుని వైపు చూసావు. అప్పుల వైపు చూడలా, దేవుని వైపు చూసావు. అవమానాల వైపు చూడలా, దేవుని వైపు చూసావు. ఈ మధ్య కాలంలో సమస్యల వైపు చూస్తున్నావు. అందుకనే మునగడం ప్రారంభించుతున్నావు. అందుకనే ఎందులో నేను అట్లా కట్టడుక్కి వెళ్ళిపోతున్నావు. నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును అని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పాలి. ఫస్ట్లో నీకు మంచి విశ్వాసం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అల్ప విశ్వాసం రానిచ్చావు? విశ్వాసం తగ్గింది, నీకు భయం ఎక్కువైంది. భయం ఎక్కువైతే సాతానుడు ముంచేస్తాడు నిన్ను, లోకంలో సమస్యల్లో ముంచేస్తాడు. ఇప్పుడు నేను గమనించండి, మీరు ఆలోచించండి. నువ్వు ఎటువైపు చూస్తావు? యేసయ్య వైపు చూస్తావా? అయితే నువ్వు లోకంలో మునుగు.